అండ్ బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్ అండి. మన క్యారెక్టర్ ఇది, మనం అందరినీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఒక సోల్ ఉంటుంది, అలా సోల్ని ఎగ్జిబిట్ చేసే క్యారెక్టర్ ఇది. విరాజ్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నితిన్ గారు. సాయి కృష్ణ గారి మెమరీ తెలుసుకోలేదు మేము. ఏం గుర్తుకొచ్చు? థ్యాంక్ యూ సో మచ్. లేదు చెప్పండి, మీకేం గుర్తొచ్చింది? అదే అంటే నాకు వెరీ పర్సనల్ మూమెంట్ అండి. ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మ చనిపోయారు. సో వెరీ అటాచ్మెంట్. సో అట్లా అండ్ యా. ఎస్, అమ్మమ్మ మొత్తం అంతా జీవితంలో నాకు తెలిసి సగం జీవితం అక్కడేనేమో, నేర్చుకునేది కూడా అక్కడే. ఒక పాఠశాల అమ్మమ్మ అంటే నిజంగా చెప్పాలంటే. అండ్ బిఫోర్ మీరు మాట్లాడే ముందు, విరాజాశ్విని మాట్లాడే ముందు, ఇంతకీ బన్నీ గారు ఏమన్నారు? మీరు ప్రొడ్యూసర్ అయిపోయారుగా. ఐకాన్ స్టార్ ఏమన్నారు? లేదండి, హీస్ సో హ్యాపీ. ఐ థింక్ మనం లాస్ట్ ఉగాదికి అనుకుంటా కదండి, ఉగాదికి అనౌన్స్ చేసాము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని. సో అప్పుడు యూఎస్లో ఉన్నారు బన్నీ గారు. సో చెప్పినప్పుడు ఆయన కాల్ చేసి, సార్ ఇలాగ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది బయటికి అనౌన్స్ చేస్తున్నాను, అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ మీకే చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఒకటే మాట అన్నారు, శరత్ చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకు అంటే ఎందుకంటే నువ్వు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నువ్వేంటి నెక్స్ట్, నువ్వు కాంటెంట్ చేయడం, ప్రతి ఒక్కరు నెక్స్ట్ లీగ్కి వెళ్ళాలి, నువ్వు కాంటెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చెయ్యాలి నువ్వు అనేసి. ఈ ఈవెంట్కి వాసు గారు కూడా రావాలి, ఆయన మిస్ అయ్యారు. సో ఆయన ఏదో ట్రావెల్ చేస్తున్నారు. సో అలాగా నాకు ఎస్కేఎన్ కానీ సీను కానీ, ఆఫ్కోర్స్ బన్నీ గారు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆయన సపోర్ట్తో ఆయన టీంలో ఎంతమంది నెక్స్ట్ లీగ్ వచ్చారు, గ్రో అయ్యారు. సో వాళ్ళందరూ ఫుడ్ స్టెప్స్లోనే నేను కూడా నెమ్మదిగా సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. పైగా అందరు అదే అదే కదా, అందరూ ప్రొడ్యూసర్సే అవుతున్నారేంటి? యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అంటే ఓకే నిశాంత్ గారి క్వశ్చన్ అది. ఆ ఆన్సర్ మీరు నిశాంత్ గారు అడిగిన తర్వాత చెప్పండి. ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ, సో అయ్యో తర్వాత మనం దానికోసం సపరేట్గా మనం కార్యక్రమాన్ని ఎందుకు వద్దాం, వెళ్ళిపోదాం. ఓకే, సో హ్యాపీ బర్త్డే అండి. సో విరాజ్ అశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.